హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో దిశ పేపర్లో వార్తను చూద్దాం. దిశ పేపర్లో 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకేనట బేరం పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బేరం పెట్టారట. దాంట్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలు మెజార్టీ ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ మేము జాయిన్ అవుతాం. ఇప్పటికే 10 మంది జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకొక 16 మంది జాయిన్ అయితే 2/3 మెజార్టీ ఉంటుంది. 2/3 డైరెక్ట్గా ఎల్పీని విలీనం చేయొచ్చు. అప్పుడు చట్ట ప్రకారం ఇబ్బంది ఉండదు. ఈ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఈ గొడవ ఉండదని చెప్పి మొత్తానికి అధిష్టానం సీరియస్గా ఉందట. దానికోసం అసలు ఈ మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా వేస్తున్నారు. దాంట్లో 4 మంత్రి పదవులు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారట. ఇద్దరికి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పిందట. లేదు 4 ఇవ్వాలి, దాంట్లో జిహెచ్ఎంసీ పరిధిలోనే 2 ఇవ్వాలి. ఆ ఇద్దరు మాజీ మంత్రులట, ఒక ఆయన బీసీ, ఇంకొక ఆయన రెడ్డి అని ఒక చర్చ. వాళ్లతో పాటు బయట జిల్లాల్లో ఉన్న దాంట్లో ఒక ఎస్సీకి, ఇంకొకటి వేరే వాళ్ళకి, మొత్తానికి 4 మంత్రి పదవులు వాళ్ళు డిమాండ్ చేస్తారట. 4 ఇస్తే 16 మంది జాయిన్ అయ్యేటట్టు ఉన్నారట. వాళ్ళు ఇప్పుడు బేరం నడుస్తుందట. ఈ బేరం నడిచే క్రమంలో ఈ నెల 19వ తారీఖు కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తుండో రివ్యూ చేస్తాడు. మొత్తం పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం ఉంది. మరి ఇది ఏమైనా లీక్ అయిందా, ఆయన రంగంలో దిగుతుందో తెలియదు. కానీ దీనికి సంబంధించిన ఒక వార్తని, ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన, నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు, ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న కాంగ్రెస్ పార్టీ. గతంలో ఏం అవమానం జరిగిందో కానీ నైతికంగా కూడా మొన్నటిదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని విమర్శించింది. సంతలో పశువులు లేక మా ఎమ్మెల్యేలను కొనాలని. మరి ఇప్పుడు మీరు చేస్తే అదే అయితే నైతిక విలువలు అయితే ఉండాలి కదా. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలకు మంచి చేసి తీర్చుకుంటే వేలం పాట వేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ మాట్లాడేది. ఇప్పుడు ఢిల్లీ వీధులలో తాకట్టు పెడుతున్నారు తెలంగాణ ఎమ్మెల్యేల పరువుని, ప్రతిష్టని. ఢిల్లీలో ఉన్న కేసీ వేణుగోపాల, XYZ ఎవరినో కలిసి కాళ్ళ వేళ్ళబడే పరిస్థితికి వచ్చింది ఇలా ఇక్కడ తెలంగాణ పరువు. ఇది మొత్తానికైతే హైదరాబాదు సంబంధించిన 2 మాజీ మంత్రులు ఉన్నారట. దాంట్లో ఒక ఆయన బీసీ, ఒక ఆయన రెడ్డి, బయట నుంచి ఎస్సీ అనే ఒక చర్చ జరుగుతుంది. అసలు మేము వచ్చిందే మంత్రి పదవుల కోసమే, ఏది లేకపోతే ఎట్లా అని బాగా ఒత్తిడి చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు కూడా లేకుండా ఉంటాయని వీళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇది ఒక వార్త. నిజంగానే వాళ్ళు అట్లా బేరం పెట్టి గిట్ట జాయిన్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు పూర్తిగా పతనమైనట్టు. ఇది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్న, మైకులు పట్టుకొని మాట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది. చాలా రాష్ట్రాలలో వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్లను కూలుస్తుంది అని మోడీ పైన, అమిత్ షా పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి ఆ విమర్శలు చేసేటప్పుడు మీరు చేసే పనికి రేపు ఇంకా బయట వేరే రాష్ట్రాల్లో అడ్డంగా నెట్ట నిలువున చీల్చి ప్రభుత్వాలను బడగొట్టినా కానీ ఇక మాట్లాడే నైతిక హక్కు కోల్పోద్ది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం నైతిక విలువలు లేకుండా, మాట్లాడే అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు ఇట్లా ఈ మంత్రి పదవులు గట్ట క్యాబినెట్లో ఇచ్చారంటే, కేసీఆర్ అంటే రీజనల్ పార్టీ ఇచ్చిండు, అయిపోయింది కథ, ఆయనకు నడిచింది, బుద్ధి చెప్పారు జనాలు. మళ్ళీ మీరు జాతీయ పార్టీ స్థాయిలో ఉండి ఇలా బీజేపీ అత్యంత స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడన్నా ఎట్లాంటిదో తెలంగాణలో, కర్ణాటక లాంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఉంటే వాటిని రేపు చీల్చి చెండాడిద్ది బీజేపీ. ఇక్కడ మీరు జస్ట్ ఇట్లాంటి అవకాశం ఇస్తే చీల్చి చెండాడిద్ది, ఎక్కడక్కడ గంటలు కొట్టిద్ది. అప్పుడు ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం పరిహాసం అయింది, బీజేపీ ఇట్లా చేస్తుంది, అట చేస్తుంది అంటే కూడా నమ్ముతారా? మరి మీరు చేసింది అదే కానీ ఆయన అంటారు. కాబట్టి అది ఒక ప్రమాదం కాంగ్రెస్కి ఉంటుంది. ఇంకో ప్రమాదం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని 10 సంవత్సరాలు అనేక కష్టాలకి నష్టాలకు వచ్చి పార్టీని భుజాన మోసిన నాయకులను పక్కన పెట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇచ్చి, వాళ్ళకే చీఫ్ విప్లు ఇచ్చి, వాళ్ళకే డిప్యూటీ స్పీకర్లు ఇచ్చి, వాళ్ళకే ఇంకా నామినేటెడ్ పదవులు ఇస్తే మరి ఏం కావాలో? కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 ఏళ్ళు నష్టపోయి, అవమానాలు పడి, ఆర్థిక భారాలు పడి, అది ఒక నష్టం ఉంటుంది. పార్టీ కేటర్లో ఒక రకంగా రెవల్యూషన్ అవుతుంది. ఇది కేసీఆర్ పార్టీ కాదు నోరు మూసుకొని కూర్చోవడానికి. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎవడంటే వాడు ఢిల్లీ పోతాడు, ధర్నాలు చేస్తారు, గాంధీ భవన్ ముట్టడిస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కందిరీగలు తుట్టినే కదిలిచ్చినట్టు ఇది కథ. మరి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అర్థం కావట్లే. రైట్, ఇది దిశకి సంబంధించి.
సమయం వస్తే బీసీ సీఎం అవుతారని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు చెబుతుండే బాంబు పేల్చిండి నిన్న. బాంబు పేల్చిన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి బీసీల క్యాబినెట్లో 42% వాటాపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. రేవంత్ రాహుల్ మధ్య విభేదాలు, బీసీ ఉప ముఖ్యమంత్రి అంశంపై కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. బీసీలకు న్యాయం కోసమే కులగన్న భాజపా బారాసాలకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్య. సమయం వస్తే బీసీ సీఎం అవుతారట, సమయం రాకపోతే కాడు. అంటే బీసీలు 56% మంది జనాభా ఉందని మీ లెక్కల ప్రకారం తెలిసింది. అది సరే తక్కువ లెక్కలు చూపించారని బీసీ సంఘాలు అంటున్నాయి. వాస్తవంగా ఫిగర్ చూస్తే కూడా అట్లా అనిపిస్తుంది. సరే తక్కువైనా ఎక్కువైనా ఇప్పుడు 100% జనాభాలో అత్యంత మెజారిటీ జనాభా బీసీలో ఉన్నారు మీరు చెప్పిన తప్పుడు లెక్కల ప్రకారం. అయినా మరి 56% ఉన్న బీసీలకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? అసెంబ్లీలో 19 మంది ఉన్నారు. 15% ఉన్న ఓసీలకు ఎంతమంది ఉన్నారు? 62 మంది ఉన్నారు. అంటే సగానికి 56% ఉన్నోళ్ళే 15% ఉన్నారు ఎమ్మెల్యేలు, 15% ఉన్న జనాభా ఉన్నోళ్ళే 56%, 60% ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నాయి. క్యాబినెట్లో కూడా సేమ్ అదే పరిస్థితి. మరి బీసీలకు సమయం వచ్చినప్పుడు ఎందుకు రావాలా? లెక్కల ప్రకారం రావాలి కదా. సమయం వచ్చింది కదా, లెక్కలు పెట్టారు కదా, జనాభా లెక్కలు తెలిసాక ఇక సమయం వచ్చినట్టే కదా. ఇంకెప్పుడు ఎందుకు తీయండి, రేవంత్ రెడ్డి బీకి ఎక్కియండి, అయిపోద్ది బీసీని. మళ్ళీ సమయం ముహూర్తం పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టాలా దానికి? ఏం సమయం ఉండదు. సమయం వచ్చింది, బీసీ కులగణన జరిగింది. కులగణనలో ఏ కులం జనాభా ఎంత ఉందో తెలిసింది. అది తప్పైనా ఒప్పైనా అత్యధిక జనాభా ఉన్న కులం 56% ఇవాళ బీసీలో ఉండరు. ఒకవేళ ఎక్స్క్లూడింగ్ ముస్లింలని పక్కగా పెట్టినా 46% ఉంది మీ లెక్క ప్రకారం. 46% ఏ కులం లేదు మిగతాదిగా బీసీలో ఉండరు. కాబట్టి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి, ఇక సమయం వచ్చింది కదా అనేది ఇవాళ బీసీ సంఘాలు బీసీలు కోరుకుంటున్నారు. అంటే ఆయన సమయం వచ్చినప్పుడు చూస్తాం దయాదారి బీచవేత్తం అన్నట్టు చెప్తుండే ఆయన. పింక్ బుక్ రెడీగా ఉందట, లెక్క సిద్ధం చేస్తుందట కవిత గారు. బదులు తీర్చుకుంటాం, అందరి జాతకాలు రాస్తున్నారు, వచ్చేది మేమే, ఎవరిని వదలం. బీసీ అంశంలో 3 బిల్లులు పెట్టాల్సిందే. విద్యా ఉద్యోగాల 46% చొప్పున, రాజకీయ రిజర్వేషన్లు 47% బిల్లులు పెట్టాలి. జనగామలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. పింక్ బుక్ రాస్తున్నారట. అంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అని ఒకటి చర్చ జరిగింది కదా, లోకేష్ చెప్పేదిగా. ఇప్పుడేమో పింక్ బుక్ రాస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారి కొడుకు రెడ్ బుక్ రాస్తే ఏమో కేసీఆర్ గారి కూతురు పింక్ బుక్ రాస్తాను, అందరి జాతకాలు రాస్తున్నాడు. జాతకాలు చెప్పే మరి జ్యోతిష్యురాలేమో ఆ జాతకాలన్నీ అందులో రాద్దట. ముందు జాతకాలు రాసినా బుక్ రాసినా ముందు మీరు సీట్లో కూర్చోవాలి కదా. ఆ జాతకాల సంగతి చెప్పాలంటే సీట్లో కూర్చోవాలని జనంలో నమ్మకం కలగాలి కదా. అవకాశవాద రాజకీయాలు చేస్తే బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరే. 33% ఉంటే 23% చేశారు. ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు, లేదు 46% రిజర్వేషన్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో 42% ఇవ్వాలి. ఇస్తారు, ముందు నీ పదవి బీకు. వాళ్ళు ఇస్తారో లేదు తర్వాత మీ కమిట్మెంట్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని బీసీ చేయండి, తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలను బీసీ చేయండి. అక్కడ మీరు చేసి బయటకు వచ్చి మాట్లాడితే విలువ ఉంటుంది. మీ పదవులు మీ ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ బయటకు వచ్చి ముచ్చట్లు చెప్తుంటారు. ఎట్లా నమ్ముతారు జనాలు? అవకాశవాదం కాదు ఇది. మీరు తృణప్రాయంగా నాకు ఈ పదవద్దు బీసీలకు ఇచ్చేస్తాను, బీసీ మహిళ ఒకళ్ళని పిలిచి జాగృతి అధ్యక్షురాలు ఇవ్వండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి రిజిగ్నేషన్ పంపమనండి, పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసేయండి. బీసీకి ఇద్దాం మెజార్టీ పబ్లిక్. మాదెంత 1% కూడా లేదు. 1% లేని కులం అయ్యాలా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉంటాడు, దానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉంటారు. తెలంగాణ అసెంబ్లీలో ఏ చర్చ జరిగినా 1% లేని కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడతారు అనేది ఇలా బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. మీరు అది చేసి బీసీల కాడికి వస్తే బీసీలు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. పింక్ బుక్ అయితే రాస్తానరట. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. కీలక పదవులు ఎవరికో ఢిల్లీకి చేరిన టీపీసీసీ కార్యవర్గ జాబితా అధిష్టానం ఆమోదించగానే ప్రకటన. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ వర్గాల నేతలకు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులట. బలరాం నాయక్ పేరు ఖరారైంది ఎస్టీలో అని చెప్పి ఒక వార్తని. రేసులో మరికొందరు ముఖ్య నేతలు అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లలో ఒకరికి అధికారిక పదవి. క్యాబినెట్లో షబ్బీర్ అలీ, ప్రచార కమిటీ చైర్మన్ పోటీలో జగ్గారెడ్డి ఒక్కరేనా. మొత్తానికి పీసీసీ కార్యవర్గ జాబితా పైన కసరత్తు ముమ్మరంగా జరుగుతుంది. మనం పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయారు. అధిష్టానంతో చర్చించిన దాంట్లో ముఖ్యమైనది ఇది కూడా ఉందట. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆల్రెడీ బీసీకి ఇచ్చారు. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి, మైనార్టీ నుంచి, రెడ్డి నుంచి ఉంటారట. దాంట్లో ఎస్టీ నుంచి ప్రధానంగా మైబాద్ ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు బలరాం నాయక్, పేరు పొరికే బలరాం నాయక్.
మైనార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ కానీ అజారుద్దీన్ కానీ గతంలో అజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, వాళ్ళకి ఇవ్వాలని, షబ్బీర్ అలీ క్యాబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఇక ఎస్సీ నుంచి ఎవరిస్తారు, సంపత్ కుమారా, కవంపల్లి సత్యనారాయణ అనేది ఒక చర్చట. ఓసీ నుంచి అయితే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఈ నలుగురు పేర్లతోని జాబితా వస్తుందట. దాంతోపాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పేరు ప్రధానంగా చర్చలో ఉంది. అది ఒకటే బాగా చర్చలోకి వచ్చింది. ఆయన పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ చేస్తారని, ఇది మొత్తానికి ఈ కార్యవర్గ జాబితా అనేది తొందరలోనే అతి తొందరలో వచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే మంత్రి పదవులు నామినేటెడ్ లేట్ అవుతుంది కాబట్టి ఇదైతే ఇచ్చే అవకాశం ఉందట. జగ్గారెడ్డి గారు అయితే టీపీసీ ప్రచార కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయితే ఆయనకి ఇక పోటీ లేదు అనేది ఒక చర్చ. రైట్. సీఎంకు స్ట్రాంగ్ పిల్లర్స్ మేమే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెబుతుండు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని బీఆర్ఎస్ నేత ఎర్రవెల్లి దయాకర్రావు చేసిన వ్యాఖ్యలను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఖండించారు. ఆయన గురువారం జడ్చర్లో విలేకరులతో మాట్లాడుతూ పాలమూరు జిల్లాను సీఎం అయిన రేవంత్ రెడ్డికి తామంతా స్ట్రాంగ్ పిల్లర్లుగా ఉన్నామని చెప్పారు. రేవంత్ రెడ్డికి తాము ఎప్పుడు మద్దతుగానే ఉంటామని స్పష్టం చేశారు. నిధుల కోసం తాము అంతర్గతంగా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేసేందుకే రేవంత్ను కలవనట్టు తెలిపారు. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావు నిన్న ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. కాంగ్రెస్ పార్టీలో 25 మంది ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు, ఎప్పుడైనా కూలిపోవచ్చు ప్రభుత్వం అన్నట్టు ఏదో మాట్లాడిండు ఆయన. దానికి కౌంటర్గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. మరి అనిరుద్ధ్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? కాంగ్రెస్ పార్టీలో 63-64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి కాకనే 63 మంది ఉన్నారు. అనిరుద్ధ్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు అంటే, మొన్న ఒక ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారు. 10 మంది ఉమ్మడి పాలమూరు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. దాంట్లో అనిరుద్ధ్ రెడ్డి లీడ్ చేసిండు అనేది ఒక చర్చ వచ్చింది బయటికి. కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యింది. అట్లాంటిది ఏమి లేదు, మేమే స్ట్రాంగ్ పిల్లర్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు నుంచి కాక ముఖ్యమంత్రి అయితే మేము ఆయనకు స్ట్రాంగ్ పిల్లర్స్గా ప్రొటెక్టివ్గా ఉంటాం తప్ప అట్లాంటి కథలు ఉండవు అని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చిండు. ఇది మొత్తానికి విభజనకు ముందు మిగులు, ఆ తర్వాత అప్పుల కుప్ప. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సెంటిమెంట్ను అర్థం చేసుకునే తెలంగాణకు న్యాయం చేస్తున్నాం, చేతల్లో అభివృద్ధి చేసి చూపుతున్నాం. పసుపు బోర్డు ఇచ్చింది రామగుండం, పునరుద్ధరించింది మోదీనే. రాష్ట్రానికి కేంద్రం అందించే సాయంపై రాజ్యసభలో వివరణ. విభజనకు ముందు మిగులు రాష్ట్రంగా ఉందట తెలంగాణ. అది మనం అందరం చూసిన 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. అది ఇలా అప్పుల కుప్ప అయింది, దాదాపు 7 లక్షల కోట్లు అనేది. అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పులేంది, ఆర్థిక పరిస్థితి ఏంది రాజ్యసభలో అడిగారట సభ్యులు. దానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమానం చెప్తూ, విభజన సందర్భంలో 2014 మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పులు కుప్ప చేశారు ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి అని ఒక రకంగా గులాబీ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడిందాం. అయినా కానీ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని మేము తప్పనిసరిగా తెలంగాణకి సాయం చేస్తున్నాం, హెల్ప్ చేస్తున్నాం. దాంట్లో భాగమై పసుపు బోర్డు కానీ, రామగుండం అది పునరుద్ధరించడం కానీ ఇవన్నీ దాంట్లో భాగమే అని చెప్తున్నాం. రైట్. ఇది వెలుగు చూద్దాం. వెలుగులో ఏడో కూడా అది ఇచ్చిండు. ఆ మిగులు రాష్ట్రం అప్పులు కుప్ప అయిందని. సరే, నెక్స్ట్ మన తెలంగాణ చూద్దాం. అప్పుడు మిగులు ఇప్పుడు లోటు. విభజనకు ముందు తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇది రాజ్యసభలో ప్రత్యేక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అప్పుడే మిగిలి ఉందట, ఇప్పుడేం లోటు ఉంది. ఆ లోటుతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గీల కొట్టుకుంటుంది. ఏం చేయాలో తెలియట్లే, ఏ స్కీమ్ ముందుకు పోయే పరిస్థితి. రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ వస్తారట. త్వరలో కేరళ బాధ్యతలు చేపట్టిన దీపాదాస్ మున్షి, రాష్ట్రానికి సచిన్ పైలట్, భూపేష్ బఘేలా, మీనాక్షి నటరాజన్, అశోక్ గెహ్లాట్ పేర్లు పరిశీలిస్తుందట ఏఐసిసి నేతలు. మొన్న ఈ మధ్య సచిన్ పైలట్ వచ్చిండు, మరి ఆయనకి వేస్తారనుకుంటా. ఏఐసిసి నుంచి రాష్ట్రానికి ఇన్ఛార్జిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు దీపాదాస్ మున్షి వచ్చింది, ఆమెని ఎన్నికల రిజల్ట్ రాగానే పెట్టారు.
మాణిక్ ఠాకూర్ ఉండేది అంతకుముందు, మాణిక్రావు ఠాకూర్. ఆయన ఎన్నికలప్పుడు ఉంచారు, ఎన్నికల్లో గెలిపేయగానే ఆయన తీసి పక్కన పెట్టి ఈమెకి ఇచ్చారు. మరి ఈమె పైన కొన్ని ఆరోపణలు గుసగుసలు వచ్చినాయి, మొత్తానికి తీసి కేరళకు పంపిస్తారట. ఇప్పుడు సచిన్ పైలట్ కానీ, అశోక్ గెహ్లాట్ కానీ, మీనాక్షి నటరాజన్, భూపేష్ బఘేలా వచ్చే అవకాశం ఉందట. ఏఐసిసి ఇన్ఛార్జి మారే అవకాశం ఉంది. మళ్ళీ ఏఐసిసి ఇన్ఛార్జి మారిందంటే ఇక్కడ పార్టీ వ్యవహారాలన్నీ మళ్ళీ ఆయన అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ వ్యవహారాలు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి గైడ్ చేయాలి, చాలా కథలు ఉంటాయి. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం యోచన. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధ కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి సభలో చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, చట్టం చేయడమే మేలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం వర్గీకరణ కోసం ఏర్పడిన మంత్రివర్గ సంఘం సమావేశమై చర్చించింది. సమావేశంలో అందరూ ఒకే నిర్ణయానికి రావడంతో వర్గీకరణకు చట్టబద్ధ కల్పించినట్టు తెలిసింది. చట్టబద్ధ కల్పించినప్పుడే ఆయా కులాలకు కేటాయించిన రిజర్వేషన్ల అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తుంది. వర్గీకరణ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. వర్గీకరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే అని ముఖ్యమంత్రి ప్రకటించిండు, ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఏబిసిడి కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని పెట్టారు. దానిపైన ఎస్సీ వర్గీకరణ, ఆ గ్రూపులపైన, జనాభా లెక్కలపైన, ఆ గ్రూపులలో ఫిక్స్ చేసిన కులాలపైన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసిండు. అటు మాలల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ 2 ప్రధాన వర్గాల మధ్య వ్యతిరేకత వచ్చింది. ఇది కరెక్ట్ లేదని దానిపైన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వారం తర్వాత పోయి ముఖ్యమంత్రిని కలిసి ఇట్లా కాదు, ఏబిసిడి గ్రూపులు వేయాలి, పాత పద్ధతిలోనే గ్రూపులు ఏది గ్రూప్ 1, 1, 2 కాకుండా ఏబిసిడీలనే పెట్టి ఈ ఈక్వేషన్స్ కూడా కులాలను కూడా మార్చాలి. నేత కానీ కులం కానీ, మహర్ కులం కానీ ఇట్లాంటి వాటికి సపరేట్గా కావాలని ఆ నేతగానులు మహర్లు అడుగుతుండ్రు. సపరేట్ వాళ్ళకు కూడా గ్రూప్ పెట్టాలి, ఏలోనా, బీలోనా, లేకపోతే సిలోనా, డీలోనా కాకుండా వాళ్ళకి సపరేట్ గ్రూప్ పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. మొత్తానికి మరి అవన్నీ కన్సిడర్ చేస్తారా? మందకృష్ణ మాదిగ ఇచ్చినాయి కానీ మాల మహానాడుకు సంబంధించిన మేధావులు ఇచ్చిన విజ్ఞాపనలు తీసుకుంటారా? వాటిని కన్సిడర్ చేస్తారా లేదు కానీ చట్టం అయితే చేస్తారట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టి, బిల్లు ప్రవేశపెట్టి చట్టం ఆమోదింపజేస్తే తప్ప మనం చేసిన పనికి ఫలితం ఉండదు, మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉందట. దాంట్లో ముఖ్యమంత్రి క్యాబినెట్ ఉప కమిటీ, సబ్ కమిటీ చర్చించిందట. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఎందుకు అసెంబ్లీ జనరల్గా ఎస్సీ వర్గీకరణ అనేది పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇప్పుడు పార్లమెంట్ కాకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది తీర్పు ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ చేస్తే అది చట్టమే. ఇక దాన్ని సవాల్ చేయడానికి రాదు, దాని మీద రివ్యూ ఉండదు. మరి చట్టం ఎట్లా చేసే అవకాశం ఉంది? ఈ చట్టం చేసేటప్పుడే అటు మాల కమ్యూనిటీ నుంచి, మాది కమ్యూనిటీ నుంచి మేధావుల్ని, దాంట్లో పనిచేసే ఏదైతే అజిటేషన్ చేసే ఉద్యమకారులను పిలిచి మాట్లాడితే ఇంకా మంచిగా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పకుండా మీకు నచ్చింది మీరు చేస్తే బాధితులు వాళ్ళు అవుతారు రేపు. రైట్. బుల్లెట్ నడిపాడని చేతులు నరికారట. ఎంత దారుణం చూడు. తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాల దాష్టికం, బాధితుడు కాలేజీకి వెళుతుండగా ఘటన, 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తాను అధికారులు. తమిళనాడులో దళిత యువకుడట పాపం కాలేజీకి పోతాడట, బుల్లెట్ వేసుకొని కాలేజీ పోయిండట. అది చూసి వారవలేక ఈ అగ్ర కులాలకు సంబంధించిన పిల్లలు, అదే కాలేజీలో పిల్లలు, నీ స్థాయి ఏంది, నీ కులం ఏంది, నువ్వు బుల్లెట్ నడుపుతావు అని జలసికి పిల్లై వారవలేని తనంతో ఎవడైతే బుల్లెట్ నడిపిండి ఆ పిల్లగాడిని స్టూడెంట్ని ఆపి 2 చేతులు నరికేశారు. చేతులతో నడుపుతుంటే 2 చేతులు నరికేస్తే పెద్ద ఎత్తున గొడవ అయిందట అక్కడ. అసలు ఎక్కడ ఉన్నాం మనం? ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నావా, పురాతన కాలం, ప్రాచీన కాలంలో ఉన్నా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కులాలు ఏంది, ఇప్పుడు నీది అగ్ర కులం ఏంది, అందులో లేని కులం ఏంది, ఏ కులం అయితే నీ ఇంట్లో సొమ్ము అది? ఇప్పుడు దళితుడైతే బుల్లెట్ నడపొద్దా, కారు నడపొద్దా, వాడు రోడ్డు మీద తిరగొద్దా? ఎంత దారుణమైన విషయం తమిళనాడులో జరిగింది. తమిళనాడు అంటే చైతన్యానికి మారిపోయారు. తమిళనాడు అంటే సామాజిక ఉద్యమాలు, పెరియార్ రామస్వామి లాంటి వాళ్ళు సామాజిక ఉద్యమాలు చేశారు. అక్కడ జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక దళిత యువకుడి పైన దాష్టికం చేశారు. ఒక రకంగా ఇక వాళ్ళని నిలబెట్టి కాల్చేయాలి. వాస్తవంగా చేతులు నరకడం అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అక్కసు, ఎంత కుల ఫీలింగు. మరి ఏం చదువుతున్నట్టు, ఏం సంస్కారం నేర్చుకున్నట్టు. కాబట్టి ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకూడదు. అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం
దీనిపైన ఇమీడియట్గా, ఎందుకంటే ఒక బీసీ ముఖ్యమంత్రి ఆయన, ఒక దళితుడి పైన దాడి జరిగితే 2 చేతులు నరికేసే పరిస్థితి కులం పేరుతో వస్తే ఈ అట్రాసిటీ కేసులు ఉండే ఉపయోగం ఏంది? ఏం జరుగుతున్నట్టు? ఇగో ఇట్లాంటి టైంలో ఉపయోగపడాలి అట్రాసిటీ కేసులు. తీసపోయి లోపటేసి కుమ్ముడు గుమ్మాల వాళ్ళని. ఇది దళిత యువకుడు చేతులు నరికారట బండి నడిపిండని. రైట్, నవ తెలంగాణ చూద్దాం. ఫార్మా రైతులకు న్యాయం చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి, వారికి రైతు భరోసా, రైతు బీమా వర్తింపజేయాలి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయాలి. రైతులకు అండగా నిలబడతాం. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నిన్న ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో పర్యటించారు. యాచారం ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఫార్మా బాధిత రైతులకు న్యాయం చేయాలి అంటుండు. వాస్తవంగా చేయాలి కూడా. ఇదే మాటను 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులుగా ఉన్న నాయకులందరూ అప్పుడు ఫార్మా రైతులకు అండగా నిలబడ్డారు. ముచ్చర్ల ఫార్మాసిటీకి వ్యతిరేకం మేము అని చెప్పి పెద్ద పెద్ద యాజిటేషన్ చేశారు. మరి ఇవాళ వాళ్ళే కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ రైతులకు అండగా నిలబడితే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేసిండు నిన్న. రైట్, నెక్స్ట్ నమస్తే తెలంగాణలో. ఈ నెల 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ, కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రజతోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ, బీఆర్ఎస్ సంస్థాగత నిర్వహణపై విస్తృత చర్చ, భవిష్యత్ కార్యాచరణపై నేతల సమాలోచన, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఈ నెల 19కి వస్తారట బయటికి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వచ్చి తెలంగాణ భవన్లో రజతోత్సవాల సంసిద్ధత కార్యక్రమాల్లో పాల్గొంటాట. ఆయన కార్యవర్గ సమావేశం ఉంటుందట, విస్తృత స్థాయి సమావేశం. రైట్, 25 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. సర్కార్ను కూల్చేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, అబద్ధ హామీలతో పాలన అటర్ ఫ్లాప్ అయింది, రాహుల్ పర్యటనను ఆపింది రేవంతే. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెబుతుండు. మరి ఆయనకి ఎవరు వచ్చారు? 25 మంది ఎమ్మెల్యేలు ఆయన కాడికి వచ్చినట్టే చెబుతుండు. అసంతృప్తితో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని పడగొట్టేది వాళ్ళే, ఏది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే పడగొడతారు, దాంట్లో డౌట్ లేదని చెప్తుండు. ఎప్పుడు పడిపోద్దా మేము ఎక్కాలని వాళ్ళు చూస్తున్నారు. 25 మంది అట, పేర్లతో అంటే మొత్తం జాబితా సంఖ్య కూడా చెప్పిండు అని ఆయన తొర్రూరులో నిన్న చెప్తుండు. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన కూడా వాయిదా ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి. చాలా అలజడి ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఇంటర్నల్గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అది ఎప్పుడు బ్లాస్ట్ అయితే తెలియదు అన్నట్టు ఆయన చెప్తుండు. రైట్, ఈనాడు చూద్దాం. రైట్, భార్య కోసం వెతికి ఆసుపత్రి పాలైనట. అక్కడ చూస్తే పక్క బెడ్ పైన ఉందట. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ జిల్లాలో జరిగింది. చాలా సినిమా పక్కీలో జరిగింది పాపం. జనవరి 13 రోజు భార్య మిస్సింగ్ అయింది, భార్య కనపట్టలేదని కంప్లైంట్ చేసిండు. ఎతికి జనవరి 13 నుంచి మన ఫిబ్రవరి ఇప్పుడు 13 నెల అయింది. ఎతికి ఆయన కళ్ళకి సుక్కలాలు వచ్చినాయట, టెన్షన్తోని ఆందోళనతోని. ఆ కళ్ళకు శుక్లాలు వస్తే ఎట్లాగ భార్య దొరకట్లేదని చెప్పి ముందు అయితే శుక్లాలు ఆపరేషన్ చేసుకుందని ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిండట. వాళ్ళు ఆపరేషన్ చేసి కంటికి కట్టేశారట. ఒక 2-3 రోజుల తర్వాత కట్టిప్పుతారు కదా, ఆ కట్టిప్పే సందర్భంలో డాక్టర్లు చిన్న కట్టిప్పుతుంటే పక్క నుంచి సౌండ్లు వస్తున్నాయట, మాటలు వేరే వాళ్ళవి. ఆ మాట ఎక్కడో విన్నట్టుంది, నాకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి మాట లెక్క ఉందని కళ్ళు తెచ్చి చూస్తే భార్య ఉందట. ఇక ఉబ్బి తబ్బిబ్బైండట. నెల నుంచి ఎత్తుతున్నాయి, ఎడిపోయినవి, ఏం కథ అసలు ఏమైందంటే ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉందట. తలకు బలమైన గాయం అయ్యి ఆసుపత్రిలో చేర్పించారు ఎవరు వచ్చి అని డాక్టర్లు చెప్పారట. ఆ తలకు బలమైన గాయం కావటం వల్ల ఆమె భర్తకు ఫోన్ చేయలేక ఇంటిమేషన్ ఇవ్వలేకపోయింది. ఆమె ఎవరో తెలియక హాస్పిటల్ వాళ్ళు కూడా సమాచారం ఇవ్వక మొత్తానికి ఒక సినిమా పక్కీలో కలిశారు వాళ్ళిద్దరు. అంటే ఎతికి కళ్ళ ఆపరేషన్ చేసుకొని కళ్ళు తెరవగానే ఆమె కనపడేటట్టు సినిమాలలో ఉంటాయి. ఇట్లాంటి సినిమా సెట్టింగ్ లెక్క ఉంది ఇది. రాజ్ కుమార్ ఆయన పేరు, ఆమె పేరు శాంతిదేవి అట, రాకేష్ కుమార్ శాంతిదేవి.
ఇగో భార్యాభర్తలు పక్క పక్కనే ఉన్నారు పాపం. తలకు మరి బలమైన గాయం ఎట్లా అయింది ఏందనేది ఇప్పుడు పూర్వపరాలు తెలవాలి. మొత్తానికి భార్య కోసం వెతికి ఆసుపత్రి పాలు, అక్కడ చూస్తే పక్క బెడ్ పైనే ఆమె ఉందట. ఆసుపత్రికి పోయింది ఆమె కోసమే, ఆడ కరెక్ట్‌గా సెట్టింగ్ చేసి పంపించినట్టే ఉంది పాపం. ఇది ఇట్లా కొన్ని జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.